ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ముగ్గురు యువకులు బరేలీ నుంచి దాటగంజ్ వెళ్తూ ఘాప్స్లో చూపించిన రూట్ ఫాలో అవుతూ రామగంగ నదిపై ఓ అసంపూర్తి బ్రిడ్జ్ పైకి వెళ్లారు. ఈ బ్రిడ్జ్ ముందే వరదల వల్ల దెబ్బతిన్నది. బ్రిడ్జ్ లోపం గుర్తించకుండా వారు వెళ్లిపోవడంతో వారి కారు నేరుగా నదిలో పడిపోయింది. ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. కానీ అక్కడ బ్రిడ్జ్ ప్రమాదకరమని చెప్పే వార్నింగ్ బోర్డ్స్ లేకపోవడం గమనార్హం. మృతులు వివేక్ కుమార్, అమిత్, ఫర్రుఖాబాద్ ప్రాంతం వారు అని గుర్తించారు. మూడో వ్యక్తి ఎవరో ఇంకా కనుగొనాల్సి ఉంది. గూగుల్ కూడా ఈ విషయానికిపై స్పందించి ఈ ఘటన జరిగినందుకు విచారం వ్యక్తం చేసింది. దర్యాప్తుకు పూర్తి సపోర్ట్ అందిస్తామని చెప్పింది. ఇలాంటి ప్రమాదాల కారణంగా జీపీఎస్ ఆధారంగా రూట్ ఫాలో చేసే ముందు స్థానిక పరిస్థితులు కూడా చెక్ చేయడం చాలా అవసరం. అంతేకాకుండా బ్రిడ్జ్లు లేదా కన్స్ట్రక్షన్ ఏరియాల దగ్గర వార్నింగ్ సైన్స్ పెట్టడం, బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ బాధ్యత అని గ్రామస్తులు అంటున్నారు. ఈ సంఘటన స్థానిక అధికారుల నిర్లక్ష్యాన్ని చూపుతోంది. ఇలాంటివి జరగకుండా ముందుగా తీసుకోవాల్సిన స్టెప్స్ తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. For more videos please like, share and subscribe.